హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో 5గురు మృతి చెందగా మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. గోఖలేనగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఘటన జరిగింది. విద్యుత్ తీగలు రథానికి తగలడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ రామంతపూర్ లో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే కృష్ణాష్టమి వేడుకల్లో యొక్క కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే 5 మంది కూడా చనిపోయారు. అయితే చనిపోయిన వారికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు కూడా వెల్లడించారు. శ్రీకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిగా దీనికి సంబంధించి కూడా 5గురిని కూడా గుర్తించారు. మరోవైపు కొంతమందికి కూడా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మ్యాన్ కూడా గాయాలు అయినట్లుగా దీనికి సంబంధించి అతన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక కృష్ణాష్టమికి సంబంధించిన రథం ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కి గురి కావడంతో ఒక్కసారిగా అక్కడ 5 మంది అక్కడికక్కడ చనిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఒక విషాద ఘటన పైన కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ చనిపోయిన వారికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు. మొత్తం పూర్తిగా రామంతపూర్ యొక్క ప్రాంతంలో పూర్తిగా విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. ఎందుకంటే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం, 5 మంది చనిపోవడం మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా దీనికి సంబంధించి అందరూ కూడా పాల్గొన్న నేపథ్యంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడము, అక్కడ 5 మంది చనిపోవడం మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి కూడా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా కన్నీరు మొండిగా విలపిస్తున్నారు. పవన్, మరో 4గురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరి వారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? అయితే విద్యుత్ షాక్ సంబంధించి మరొక 4గురికి మాత్రము గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రి కూడా తరలించారు. అయితే ప్రస్తుతం మాత్రం వారి ఆరోగ్య పరిస్థితి మాత్రం డాక్టర్లు ఇంకా 24 అవర్స్ గడిస్తే కానీ చెప్పలేమని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మ్యాన్ శ్రీనివాస్ కూడా ఇందులో గాయాల పాలయ్యాడు. అతన్ని కూడా ఆసుపత్రి కూడా తరలించారు. అతని పరిస్థితి కూడా 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని చెప్పి కూడా ప్రజెంట్ ఈ యొక్క డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క విషాద ఘటన పైన దీనికి సంబంధించి మాత్రము పూర్తిగా రామంతపూర్ లో మొత్తం అంతా కూడా చాలా మంది కన్నీరు మొండిగా విలపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రజెంట్ చనిపోయిన వారికి సంబంధించిన డెడ్ బాడీస్ కూడా మార్చురికి కూడా తరలించారు. అయితే ఈ రోజు పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి యొక్క డెడ్ బాడీస్ కూడా కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్తారు. దాని తర్వాత మిగిలిన కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. అయితే మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం పోలీసులు మాత్రము ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా అక్కడ సీసీ ఫుటేజ్ కి సంబంధించిన ఆ యొక్క
విజువల్స్ కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే పవన్ ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, బట్ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంత పెద్ద ఇష్యూ అంటే ఇంత పెద్ద సంఘటన జరగడం నిజంగా బాధాకరం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటారు వాళ్ళు? మొత్తానికి చూస్తే మాత్రం ఈ యొక్క రథం అంత ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పైన విద్యుత్ షాక్ సంబంధించిన నేపథ్యంలో ఒక్కసారిగా వైరు తగలడము, అక్కడికక్కడే ఒక్కసారిగా ఈ యొక్క ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో ఎవరు కూడా ఎలాంటి సంబంధించిన విషయాన్ని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒక రథం మాత్రము ముంగడికి వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కొక్కసారిగా విద్యుత్ వైర్ కి తగలడము, పూర్తిగా రథం మొత్తం కూడా ఇనుముతోని తయారు చేసి ఉండడంతో ఒకసారిగా అక్కడ దాన్ని పట్టుకున్న వారంతా కూడా దీనికి సంబంధించి 5 మంది చనిపోగా మిగతా వారికి కూడా గాయాలయ్యాయి. అంతేకాకుండా నిన్న ఒక వర్షం కురిసిన నేపథ్యంలో మరింత ప్రమాదం కూడా చోటు చేసుకుంది అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వర్షం నేపథ్యంలో కూడా విద్యుత్ షాక్ అతి త్వరగా దీనికి సంబంధించి కూడా ఆ ప్రమాదం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా కొంత ఆ యొక్క వర్షం నేపథ్యం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అంతా కూడా కొంత నిర్లక్ష్యం వల్లనే జరిగిందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు రామంతపూర్ విద్యుత్ డివిజన్ కి సంబంధించి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? అయితే విద్యుత్ సంబంధించిన వారు మాత్రము ఎలాంటి సమాధానం మాత్రం చెప్పలేరు. అయితే ఇదంతా కూడా ఎక్కడెక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన కూడా ప్రజెంట్ ఇదంతా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే విద్యుత్ సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే వైర్లు చాలా కిందికి ఉండడం కూడా కొంత ఈ సంబంధించిన ప్రమాదానికి కారణంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ వైర్స్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాయి దానికి సంబంధించి కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా ఆ యొక్క ఆరా తీస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క సిచ్యువేషన్ సంబంధించి ఒక్కసారిగా ఊహించని పరిణామం నేపథ్యంలోనే చోటు చేసుకుంది. ఎందుకంటే ఒక శ్రీకృష్ణ జన్మాష్టమి సంబంధించిన ఊరేగింపు రథం ఒక్కసారిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో సెకండ్స్ లో ఒక పూర్తిగా ఈ యొక్క సిచ్యువేషన్ కూడా జరిగిపోయింది. అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. గాయాల పాలైన వెంటనే హాస్పిటల్ తరలించడము ఊహించని పరిణామం ద్వారా ఒక్కసారిగా ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. దీనిపైన అందరూ కూడా ఒక్కసారిగా తేరుకునే లోపే పూర్తిగా జరిగిపోయేంతా కూడా జరిగిపోయింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఏం చేయాలనే దానిపైన కూడా ఆలోచించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.